పాతది, ఇంకా చెప్పాలంటే ఆశ్చర్యకరమైనది. దాదాపు 2000 ఏళ్ల నాటి ఒక కథ మన భారత ఉపఖండంలోనే క్రైస్తవ మతపు మూలాలను కలిగి ఉందని చెప్తోంది. ఈరోజు మనం ఆ పురాతన రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం. ఈ మాటలన్నది ఎవరో కాదు, స్వయంగా భారత తొలి రాష్ట్రపతులలో ఒకరైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అంటే ఇది కేవలం ఒక మతానికి సంబంధించిన నమ్మకం మాత్రమే కాదు, మన జాతీయ గుర్తింపులో కూడా భాగమైన ఒక లోతైన చారిత్రక వాదన అన్నమాట. ఈ మాటలే ఈ కథకున్న ప్రాముఖ్యతను చూపిస్తున్నాయి. అయితే ఒక కథ చాలా పాతది అయినంత మాత్రాన అది నిజమైపోదు కదా. అందుకే మనం ఒక చారిత్రక డిటెక్టివ్లాగా మారబోతున్నాం. ఆధారాలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయో చూద్దాం. సరే, ఇక ఈ విషయంలోకి లోతుగా వెళదామా? ఓకే, ముందుగా ఈ కథలో అసలు క్లెయిమ్ ఏంటో చూద్దాం. ఇది ఏదో సాధారణ మిషనరీ వచ్చి మతాన్ని ప్రచారం చేసిన కథ కాదు, ఏకంగా యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరికి సంబంధించింది. అవును, మీరు విన్నది కరెక్టే. పోర్చుగీస్ వాళ్లు రాకముందు, బ్రిటిష్ వాళ్లు రాకముందు, అసలు చెప్పాలంటే క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే ఏకంగా యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకరైన థామస్ ఇక్కడికి వచ్చారని ఒక బలమైన నమ్మకం, ఒక సంప్రదాయం ఉంది. ఇదే ఈ కథకు గుండెకాయలాంటిది. ఇక్కడే మనకొక పెద్ద ప్రశ్నొస్తోంది. ఆ రోజుల్లో అంటే విమానాలు లేవు, పెద్ద పెద్ద షిప్పులు లేవు. అలాంటప్పుడు పాలస్తీనా నుంచి ఇండియాకు రావడం అసలు సాధ్యమేనా? ఈ కథ నిజం కావాలంటే ముందు ఈ ప్రయాణం సాధ్యం కావాలి కదా. మనం ఎప్పుడూ పాత ప్రపంచాన్ని ఒకదానితో ఒకటి సంబంధం లేని వేర్వేరు ప్రాంతాలుగా ఊహించుకుంటాం. కాని అది నిజం కాదు. నిజానికి అప్పటి ప్రపంచం మన ఊహ కంటే చాలా ఎక్కువ కనెక్టెడ్గా ఉండేది. ఉదాహరణకు ఈ మ్యాప్ చూడండి. ఇది పార్థియన్ సామ్రాజ్యం. ఇది రోమ్కి ఇండియాకి మధ్య ఒక సూపర్ హైవే లాంటిది. ఈ రూట్స్ కేవలం సైన్యాల కోసం కాదు, వ్యాపారం, ఐడియాలు, మనుషులు అన్నీ ఈ దారిలోనే ప్రయాణించేవి. అంటే పర్షియా గుండా భూమార్గాలు ఉండేవి. అలాగే ఈజిప్ట్ నుంచి అరేబియా సముద్రం మీదుగా ఇండియాకి సముద్ర మార్గాలు కూడా ఉండేవి. వాళ్ళకి మాన్సూన్ గాలుల గురించి బాగా తెలుసు. అంటే ఎప్పుడు బయలుదేరితే ఇండియాకి ఈజీగా చేరుకోవచ్చో వాళ్ళకొక క్లారిటీ ఉండేది. అందుకే మన సుగంధ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలు రోమ్లో చాలా ఫేమస్. సో మన ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ స్టెప్ క్లియర్. ప్రయాణం కష్టమే, కానీ అసాధ్యం కాదు. సరే, ప్రయాణం సాధ్యమే. మరి ఆయన నిజంగా వచ్చారా? దీనికి ఆధారాలేంటి? అక్కడికే వస్తున్నాం. ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. సెయింట్ థామస్ గురించి ఆధారాలు ఇండియాలో ఒకే చోట దొరకవు. ఒకదానికొకటి సంబంధం లేని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 వేర్వేరు ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఒకటి ఇప్పటి పాకిస్తాన్ నార్త్ వెస్ట్ ఇండియా ప్రాంతం. ఇంకొకటి దానికి పూర్తిగా ఆపోజిట్ సౌత్లో కేరళ తీరం. మరి ఈ 2 కథలకి లింకేంటి? ముందు నార్త్ సైడ్ కథ చూద్దాం. వాయవ్య భారతదేశంలో ఈ కథ మొత్తం ఒక రాజు చుట్టూ తిరుగుతుంది. ఆయన పేరు గొండోఫార్నెస్. ఈయన ఒక ఇండో-పార్థియన్ రాజు. చాలా కాలంపాటు పండితులు యాక్ట్స్ ఆఫ్ థామస్ అనే ఒక పాత పుస్తకాన్ని అది ఒక కట్టుకథ అని కొట్టిపారేశారు. అందులో చెప్పిన గోండోఫార్నెస్ అనే రాజు ఎప్పుడూ లేడనే అన్నారు. కాని 19వ శతాబ్దంలో ఆర్కియాలజిస్టులకు కొన్ని పాత నాణేలు దొరికాయి. వాటిమీద గోండోఫార్నెస్ పేరుంది. ఒక్కసారిగా ఒక కల్పన అనుకున్న కథకి ఒక చారిత్రక ఆధారం దొరికింది. సరే, ఇప్పుడు నార్త్ నుంచి వేల కిలోమీటర్లు సౌత్కి వెళ్దాం, కేరళకి. ఇక్కడి కథ ప్రకారం సెయింట్ థామస్ సముద్రమార్గంలో వచ్చారు. ఇక్కడ ఆధారం పాత పుస్తకాల్లో కాదు, ప్రజల మధ్య ఉంది. చూడండి, మన దేశంలో చరిత్ర అంటే కేవలం పుస్తకాల్లో రాసింది మాత్రమే కాదు, పాటల రూపంలో, కథల రూపంలో, నృత్యాల రూపంలో తరం నుంచి తరానికి బదిలీ అవుతూ వస్తోంది. దీన్నే మౌఖిక సంప్రదాయమంటారు. దక్షిణ భారతదేశంలో థామస్ కథకు ఇదే అతిపెద్ద బలం. ఉదాహరణకు మార్గంకాళి అనే ఒక డాన్స్ ఫామ్ ఉంది. ఇది కేరళలోని సెయింట్ థామస్ క్రైస్తవులు చేస్తారు. ఇది జస్ట్ ఒక డాన్స్ కాదు, అది వాళ్ల చరిత్ర. థామస్ ఎలా వచ్చారు, ఏం చేశారు అనే కథను ఆ పాటల ద్వారా, ఆ డాన్స్ ద్వారా వాళ్లు వేలేళ్లుగా బ్రతికిస్తున్నారు. రైట్. ఇప్పుడు మన దగ్గర 2 బలమైన సంప్రదాయాలున్నాయి. ఒకటి నార్త్లో, దానికి ఆర్కియలాజికల్ సపోర్ట్ ఉంది. ఇంకొకటి సౌత్లో, దానికి ఒక సజీవమైన, బలమైన మౌఖిక సంప్రదాయం ఉంది.
మరి ఈ రెండింటినీ ఎలా కలపడం? అదే కదా పెద్ద పజిల్. ఒకే మనిషి ఒకే జీవితకాలంలో ఇండియాకి నార్త్ ఎండ్లోనూ సౌత్ ఎండ్లోనూ ఎలా పనిచేయగలడు? ఇది అసాధ్యమనిపిస్తుంది కదా, కాని ఒక థియరీ ఉంది. చరిత్రకారులు ఒక సంభావ్య ప్రయాణాన్ని ఇలా ఊహిస్తున్నారు. బహుశా థామస్ మొదట భూమార్గంలో నార్త్ వెస్ట్కి వచ్చి ఉంటారు. అక్కడ గోండోఫార్నెస్ రాజ్యంలో దాదాపో 10 ఏళ్లు గడిపి ఉంటారు. ఆ తర్వాత అంటే సుమారు క్రీస్తు శకం 52లో అక్కడ నుంచి షిప్ ఎక్కి సౌత్కి కేరళకి వచ్చి ఉంటారు. ఇక్కడ మరో 20 ఏళ్లు పనిచేసి 7 చర్చిలను స్థాపించి చివరికి చెన్నై దగ్గర చనిపోయి ఉంటారు. ఇలా చూస్తే ఈ 2 కథలు ఒకే ప్రయాణంలో 2 వేర్వేరు చాప్టర్స్ లాంటివి. ఈ వాదనలు ఆధారాలు ఎలా ఉన్నా ఒక విషయం మాత్రం నిజం. భారతదేశంలో సెయింట్ థామస్ పేరుతో ఒక 2000 ఏళ్ల సజీవ వారసత్వం ఉంది. దాన్ని ఎవరూ కాదనలేరు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, సంప్రదాయం ప్రకారం తొలినాళ్లలో క్రైస్తవంలోకి మారినవాళ్లు కేవలం అణగారిన వర్గాలవాళ్లు కాదు. బ్రాహ్మణులు, రాజులు, వ్యాపారులు ఇలా సమాజంలోని అన్ని వర్గాలవాళ్లు ఉన్నారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. సాధారణంగా మనం వినే కథలకు ఇది పూర్తి భిన్నం. యూరోపియన్లు వచ్చిన తర్వాత జరిగిన మతమార్పిడులకు దీనికి చాలా తేడా ఉంది. సెయింట్ థామస్ క్రైస్తవులు శతాబ్దాలుగా స్థానిక సమాజంలో రాజుల దగ్గర చాలా గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు. అంటే ఇది బయటనుంచి వచ్చిన మతంలా కాకుండా ఇక్కడి మట్టిలో పుట్టిన ఉద్యమంలా పెరిగింది. ఈ 2000 ఏళ్ల కథ ప్రభావం ఈ రోజుకీ కూడా మనకు ఇండియా మ్యాప్లో కనిపిస్తుంది. కేరళను చూస్తే అక్కడ క్రైస్తవ జనాభా ఎంత ఎక్కువగా ఉందో అర్థమవుతుంది. ఆ ముదురు రంగు ప్రాంతమంతా ఆ పురాతన సంప్రదాయం యొక్క వారసత్వమే. చరిత్ర అంటే పుస్తకాల్లోని అక్షరాలే కాదు, ఇలా మ్యాప్ లబెల కూడా కనిపిస్తుంది. చివరిగా సెయింట్ థామస్ కథ మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ప్రతీదానికి రాతపూర్వక ఆధారం లేనప్పుడు 1000 ఏళ్లుగా పాటల్లో, కథల్లో, నమ్మకాల్లో బ్రతుకున్న ఒక సంప్రదాయానికి మనం ఎంత విలువివ్వాలి? అసలు చరిత్ర అంటే ఏంటి? పుస్తకాల్లో రాసిన నిజాలా, లేక ప్రజల గుండెల్లో బ్రతికున్న జ్ఞాపకమా? దీని గురించి ఆలోచించండి.